బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో చేర్చాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లు అందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకి వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తీవ్రతను చూసుకున్నట్లయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రోణు తుఫాను పూర్తి స్థాయిలో అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా మధ్య ప్రాంతంలో తీరం దాటే సమయంలో సుమారుగా సముద్రంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉన్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కరెంటు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. అయితే జిల్లాలో ఎక్కడా కూడా కరెంటు లేని కారణంతో మరి ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎడలేని వర్షంతో ఊరు వాడ అంతా కూడా నీరుతో నిండినటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రాంతాల్లోకి చేర్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో సిద్ధంగా ఉన్నాయి. అది ఎవరికి ఏ రకమైనటువంటి హాని జరగకుండా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అయితే సముద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే అలలు పూర్తి స్థాయిలో ఇంచుమించు 7 నుంచి 8 మీటర్లు ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో ఎగిసిపడుతున్నటువంటి అలలకు సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఆనుకున్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదంతటినీ కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో సముద్ర తీరాల్లో ఉన్నటువంటి 13 మండలాలను కూడా అప్రమత్తం చేశారు. కెమెరా పర్సన్ ప్రకాశ్తో వంశీ, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ నుంచి.